कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे गोपाल कृष्ण भगवान की जय। गुरु महाराज की जय। जगदम्बा माता की जय। चातुर्मास्य व्रतान की जय। करुणानिधे गोविंदा गोविंदा। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఈ భగవద్గీత ప్రతి ఏకాదశికి జరిగినట్టుగా ఈరోజు పరమ పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి శయన ఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలలో శేషశయ్యపై యోగంలో ఉంటాడంట. దాన్ని యోగ నిద్ర అంటారు. మళ్ళా నిద్రపోవడం కాదు. అందుచేత ఆయన అనేక స్వరూపంలో ఉంటాడు. అయింది కదా. అందుచేత స్వస్వరూపం యోగం అంటారు. జీవబ్రహ్మణ ఐక్య యోగ. దానికి జీవబ్రహ్మ ఐక్య యోగం అంటారు. కాబట్టి తన స్వస్వరూపంలో ఉంటాడు. కాబట్టి ఈ చాతుర్మాసంలో ఏం చేసినా అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని ఇచ్చేది. ఇది ఎప్పటి నుంచి ఉంటాడు? ఏ ఏకాదశి అంటే ఈ ఏకాదశి. కాబట్టి దీని పేరు వస్తుంది. ఇంకొక పేరు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి. ఆయన యోగంలో కూర్చుండలో మొట్టమొదటి ఏకాదశి ఏమిటి? తొలి ఏకాదశి. అది చివరి ఏకాదశి మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసంలో ఆ ఏకాదశి చివరి ఏకాదశి. అందుచేతి తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి నాడు మీరందరూ పాల్గొన్నారు కాబట్టి చివరి ఏకాదశి నాడు పాల్గొకుండా అన్ని ఏకాదశిలో పాల్గొండి. అందుచేత కాబట్టి అందుచేత ఈ ఏకాదశి అనేటువంటిది చాలా గొప్పది అన్నమాట. ఈ ఏకాదశి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అలాగే 18 అధ్యాయం పారాయణ మనం చేసాము ఈరోజు. ఈ రోజు నుంచి ఏమిటంటే మనం చేసే ఫలానికి అక్షయ్యం ఏమి చాతుర్మాస్యం ఫలం అది అనమాట. ఫలము అక్షయం. అక్షయం అంటే ఏమిటి? నాశము కాదు, కానీ నాశం అవుతుంది, కానీ చాలా కాలానికి ఈ పుణ్యం తగ్గుతుంది. చాలా కాలం వరకు ఈ పుణ్యం ఉంటుంది, అందుకని నాశం కాదు. అర్థమైంది కదా. ఇది చాలా కాలం వరకు ఉంటుంది. మామూలు ఫలాలన్నీ తొందరగా పోతాయి అన్నమాట. ఈ ఫలం అనేది ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి మహర్షులందరూ అక్షయ్యం అని పేరు పెట్టారు. అందుచేత ఇందులో చేసినటువంటి మీరు పూజలు కానీ, జపము కానీ, ధ్యానము కానీ, అలాగే హోమము కానీ, దానము కానీ, ఇవన్నీ ఏమవుతాయంటే అనంతమైన ఫలాన్ని ఇస్తాయి. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడే వాటి చాతుర్మాసం అంతా ఇప్పుడు అంటారు కదా, స్పెషల్ డిబేట్ అది ఉన్నది, ఎన్నాళ్ళు ఉంటుంది, అది ఆపరేట్ అనమాట. అలాగా ఇది కొంచెం అలాగా. సరే, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కాబట్టి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అంతే కదా. ఇంకా ఇది ఈ 2 చరణాలు ఇంకో దగ్గర అర్థమైంది. యోగక్షేమం మహాభ్యం దీనిచారు. అందుచేత అనన్యా చింత
అనన్యం అంటే ఏమిటి? అన్యము కానిది అనన్యం. అనన్యం అంటే అన్యము కాని దాన్ని ఏమంటారు? అనన్యం. క్షయము కానిది అక్షయం. అర్థమైంది కదా? అన్యము కానిది అనన్యం. అందుచేత అనన్యాశ్చింతయంతః. అంతః అంటే ఈ విధంగా బహువచనం. ఈ విధంగా ఎవరైతే చింతిస్తూ ఉంటారో భగవంతుడి ఈ అనన్య చింత అంటే అన్యము కాని చింత. అన్యము కాని చింత అంటే అన్యము అంటే దీపంలో ఇక్కడ ఒకటి అనాత్మ, ఒకటి ఆత్మ, ఒకటి దైవము, ఇంకోటి జగత్. రైతు కదా. ఇక్కడ మనకి అన్యం దైవం కంటే అన్యం ఏమిటని తలుచుకుంటే జగత్ అనమాట. రైతు కదా. దైవం కంటే భిన్నమేమిటి? జగత్. అలాగనే ఆత్మ కంటే భిన్నమేమిటి? అనాత్మ. అర్థమైంది కదా. దైవం ఉంది. ఇక్కడ ఒక దేవాలయం పెట్టామనుకోండి, దేవాలయం అనుకోండి, అమ్మవారు అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? దైవం అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది? జగత్ అయింది కదా. ఇప్పుడు ఒకటి దైవ చింతన, రెండు జగత్ చింతన. ఒకటి ఆత్మ చింతన, రెండవది అనాత్మ చింతన. అందుచేత నీకు ఎక్కడ ఉన్నా సరే అన్యము అనన్యము. అన్యము అనన్యము భగవంతుడు, అన్యము జగత్. అనన్యము భగవంతుడు, అన్యము జగత్. ఎందుకు? భగవంతుడు ఒక్కడే మొదట ఉన్నాడు, తర్వాత కదా జగత్ వచ్చింది. తర్వాత కదా జగత్ వచ్చింది. ఏకోహం బహుశ్యాం ప్రజాయ. అర్థమైంది కదా. ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ అన్నటువంటి సంకల్పం తర్వాత జగత్తు తర్వాత. ఇప్పుడు జగత్తు పుట్టక ముందు ఉన్నది దాన్ని అనన్యం అంటారా అన్యం అంటారా? చెప్పండి మీరందరూ. అనన్యం. చెప్పండి గట్టిగా. అనన్యం. ఏదైనా మీకు 100 మార్కులు వేయడం గ్యారంటీ. అందుచేత జగత్తు పుట్టక ముందు ఏ భగవంతుడు అయితే ఉన్నాడో అతన్ని ఏమంటారు? అది అనన్యం. జగత్తు పుట్టినాక ఏమైంది? అన్యం. అన్యమైనది నాన్న. అన్యమైనది నాన్న, అనన్యమైనది ఒకటి. అనన్యమైనది ఒకటి, అన్యమైనది నాన్న. అయినా నీవెప్పుడు ఈ నానా చింతన వదిలిపెట్టు. ఎవరుంటాడు? కృష్ణ పరమాత్మ. ఈ నానా విధాన చింతన ఎల్లప్పుడూ చింతనతో ఉండదు. రోజు చింతించొద్దాం. తెల్లారేసి గంట కూర్చో. ఏమి ఈ అన్ని చింతన ఏం చేయాలి? ఈరోజు మనం ఏం వండుకోమని కూర, ఏం పప్పు వండుకోవాలి, ఏం అన్నం వండుకోవాలి, ఈ ఉద్యోగులకి వెళ్ళాలి, ఆ ఉద్యోగంతో ఏం చేయాలి మనము, ఈ చింతన చేసుకోండి. ఒక గంట 2 గంటల కన్నా ఎక్కువ ఉంటుంది ఈ చింతన ఉంటుంది. ఈవేళ మనకి వస్తారు, ఈవేళ అమ్మాయికి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, అబ్బాయికి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఇవన్నీ చింతన కదా. ఈ చింతన లేదు, పని జగత్ లేదు కాబట్టి చేసుకోండి. చింతన వద్దాలి. అయితే ఈ చింతన ఎంత చెప్పి ఉండాలి అని ప్రశ్న. అర్థమైంది కదా. మీరు ఏ చింతనైనా తెల్లారి లేచి గంట సేపు 2 గంటలు చేసుకోండి. ఆ 2 గంటల చింతన కాగితం మీద రాసుకోండి. మళ్ళీ చింతనకి వెళ్ళిందంటే కాగితం చూపెట్టండి. నీ బుద్ధి ఉందా లేదా, రాసుకున్నా లేదా, మొదలు కదా పోతున్నావు నువ్వు అని దానికి చెప్పాలి. ఇప్పుడు ఏమన్నది? అది అన్ని చింతనకి వెళ్ళిపోయిందా? ఇప్పుడంటే కృష్ణ పరమాత్మ అంటున్నాడు అనన్యాశ్చింతయంతః అన్నాడు. నీవు నా ఎందుకు చింతన పెట్టుకో, నా ఎందుకు చింతన చెయ్యి, ఎక్కువ చేసుకో. అంతేంది కదా. ఈ జగత్ చింతన నువ్వు ఎక్కువ చేసినావంటే నీకు ఏమిటంటే జగత్తులో ప్రతీది చింతన లేనిపోతే అశాంతి. ఇప్పుడు ఫోన్లు రాకముందు ఉత్తరాలు తంత అయిపోయి ఎక్కువ చింతనలే. ఎక్కువ
ఫోన్లు వచ్చి అసలు ఏ 24 గంటల ఫోన్లోనే తగులు ఎక్కువైపోతుంది. కాలేదు అంటారు, ఈ తక్కువ మాట్లాడేస్తారు. అర్థమైంది కదా? ఈ ఫోన్లు వచ్చి తగులు ఎక్కువైపోయి, ఓట్లు ఎక్కువైపోయినాయి, సంతాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఈ ఫోన్ చేస్తారు, వాడికి తెలియదు. వాళ్ళు రికార్డు చేసి ఓట్లు పెట్టుకుంటున్నాడు, వీళ్ళు రికార్డు చేస్తున్నాడు, ఇదిగో చెప్పింది అంటారు. ఇంకేదో ఒకటి వచ్చింది, ఫోన్ ముంచేస్తారు. ఇది ఎంత తేలికున్నాయో అంత. ఇప్పుడు ఏమైపోయిందంటే దీనివల్ల సుఖము ఎక్కువే. ఏమంటే ఎంత సుఖం అంటే అంత సుఖం. సుఖం అంటే చిన్నప్పుడు సత్యం వేడిసాను మనం తిప్పి 6 సార్లు తిప్పి చెయ్యలిసిపోయి ఇచ్చారు అని అప్పటికి ఫోన్ రాదే. అప్పటికి ఏమి రాదు. తిప్పి 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 3 చెప్పాలి, అది 6 ఇలా తిప్పదు రాదు, 7 ఇలా తిప్పేసి నొప్పి. ఏ నొప్పి పెట్టావా అది చచ్చిపోండి. ఏమో ఇలా నొక్కింది నొక్కి పూర్వం అది అది చేత. అందుకని ఈ చెంత ఎల్లప్పుడు ఉంటుందయ్యా. 2 hours ఈ చెంత చేసుకో. ఇక మిగతా సమయం అంతా నీ పని చేసుకో. కానీ ఉంది నా చెంత చేయి. ఏమంటా ఇది అందుకు అనన్య చింతయంతో మాం. ఎవరిని చింతిస్తావు మరి? ఎవరే అనన్య చింత? నీకు ఎవడే మాం అనన్య చింత. నన్ను ఎల్లప్పుడూ అన్యము కానిది నేను. అన్యమైనది ప్రపంచము, అన్యము కానిది అన్యమైనది జగత్తు, అన్యము కానిది అన్యమైనది అనాత్మ, అన్యము కానిది ఇది అని. మరి అన్ని శబ్దానికి అర్థాలు ఉన్నాయి. అందుచేత నీవు అయితే అనన్య ఆశ్చంతయంతో ఏ జనా పర్యుపాసతే. ఏ జనా ఇక్కడ ఏం చెప్పారంటే స్త్రీలు కానీ చేయాలని, స్త్రీలు చేయకూడదని ఎక్కడా లేదు, పురుషులు చేయాలని ఎక్కడా లేదు. ఏ జనా, ఏ జనా బాలులు కానీ, వృద్ధులు కానీ, యవనులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, బ్రాహ్మణులు కానీ, బ్రాహ్మణేతరులు కానీ. అర్థమైంది కదా? వీరు వారు దీనికి విచక్షణే లేదు. భగవంతుడు ఎక్కడ కూడా ఎవరు ఏ కోశంలో కూడా అలానే వాడే ఇది చేయాలి, అలానే వాడి చేయకూడదు అన్న భావమే రాయలేదు. ఈ భగవద్గీతను చదవండి. ఏ అంటే ఎవరు, తే అంటే వారు. ఏ ఎవరైతే చేస్తారో తే వారు పొందుతారన్న చూసారా మరి? ఇది అన్నమాట. ఇది మనం చేయాలి. అందుచేత అనన్య చింతయంతో నువ్వు చింతన చెయ్యు. ఎవరిని చింతన చేయాలి? నన్ను చింతన చేయమంట. నన్ను అంటే ఎవరు? చెప్పబడేది నన్ను, నిన్ను అన్నాడు కదా. అది అందుచేత ఎక్కడ మామడి వచ్చినా అది భగవత్ చింతనగా తీసుకోవాలి. రైతుగా ఎందుకంటే భగవంతుడిగా నమ్ముతున్నాం కదా మనం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అందుచేత ఆ భగవంతుని మనం తీసుకోవాలి. అనన్యాశ్చింతయంతో మా జనం. అయితే నేనేం చేస్తాను తెలుసా? నీ డ్యూటీ అయిపోయింది, నా డ్యూటీ కూడా ఉంది. అర్థమైందా? నీ డ్యూటీ ఏదో చింతించి వదిలేసా, మరి నా డ్యూటీ నేను చేసుకోవాలి కదా. నాకు ఒక పని కాదు. ఎందుకంటే ఒక టైం దాటితే చాలు, సినిమాల నుంచి ఇంటికి పోతాం. ఆయన టైం ఉండదు కాదు, 24 hours టైం. భగవంతుడి టైం అంటే 20 టీడీ బుద్ధరికి ఏం రాస్తుంది తెలుసా? పూర్వం ఇది 24 hours పనిచేస్తుందంట. అలాగా ఇక్కడ 24 గంటలు డ్యూటీ అవుతుంది. మన డ్యూటీ అంత 6 గంటలు 8 గంటలు అంతే. షిఫ్ట్ మారుస్తాం మళ్ళీ, ఎందుకంటే శరీరం అలసి వస్తుంది కాబట్టి. ఇంకో షిఫ్ట్కి కూడా వస్తాడు, వాడి పోతే ఇంకోటి షిఫ్ట్. 24 గంటలు డ్యూటీకి 3-8గా 24 గంటలు 3 డ్యూటీ చేయాలి. ఒక్కడే చేస్తాడు. ఏం చేస్తాడు?
ఆయన కర్మ అది మన కర్మ ఇది అర్థమైందా ఎవరికి కర్మ తప్పడం లేదు ఆయనే సుఖంగా ఉన్నాడంటే దేవుడిగా వచ్చి ఆయనకి కష్టాలే ఏమంటారు మానవుడిగా వచ్చి మనకి కష్టం లేని వాడికి కూడా చెప్పండి కానీ ఆయన అంటున్నాడు నా కష్టాలు నాకు ఏమి అనిపించింది నాకు కష్టం ఎందుకంటే నేను నా స్వస్వరూపంలో ఉంటాను కాబట్టి నాకు ఈ కష్టాలే బాగుంటాడు ఎవరు ఇది నా సేవ అనుకుంటాను అంటాడు ఎవరు అది సేవ అనుకున్నాడే కష్టం ఉండదు ఆంజనేయుడు సేవ అనుకున్నాడు కాబట్టి అంతగా పోశాడు అది సేవ అనుకోవడానికి అన్నీ కష్టమే ఈ చీపురు కట్టు అడిగినవే కష్టం అయింది అర్థమైందా అందుకు భగవంతుడు ఏమనుకోవాలంటే లోక సేవ అందుకే అందరికీ సేవకుడు ఎవరంటే భగవంతుడే అందరికీ సేవకుడు ఎవరు ఇదేమైనా డౌట్ ఉందా సందేహమే ఆయన సేవకుడు పెడితే ఎలాగంటే ఆయన మనకి సేవకుడు అయ్యారు కాబట్టి ఇప్పుడు మనం అందరం ఆయన సేవకుడైనా ఇప్పుడు ఆయనకి మనం సేవకుడు అయ్యాం కాబట్టి ఆయన మనకి సేవకుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనమందరం ఏమైనా ఆయన సేవ ఎవరు సేవ చేస్తాడో వాడికి అందరూ సేవకులు అయిపోతారు వాటికి అర్థం అందరికి ఏమంటారు అంత సేవ చేశాడు కాబట్టి ఆ రోజు హనుమంతుడు ఈరోజు అందరూ ఆయనకి సేవకులు అయిపోయినాం ఆయన ఒక రాముడికే సేవకుడు మనమా ఇప్పుడు ఆయన సేవ ప్రతి దగ్గర హనుమాన్ లేదా అదే సేవ ఇంకేం సేవ కొంత ఎంత పొడవు ఉంటే అన్ని వాళ్ళేస్తున్నారు అదే సేవ అదే సేవ మొత్తం కాబట్టి అది చెప్తున్నాడు అందుచేత అయ్యా నా సేవ నేను చేస్తాను ఏం చేస్తాయా అంటే యోగక్షేమం వహామ్యహం తేషాం నిత్యాభియుక్తానాం నిత్యము అభియుక్తానం అలాగే నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అభి అంటే అన్ని విధాల యుక్త వాళ్ళ అనుబంధాన్ని చూస్తూ ఉంటుంటాను నేను అన్నాడు సరే తేషాం నిత్యాభియుక్తానాం అభి అన్న పరి అన్న అంతటా అన్ని విధముల అది అనమాట అభిత పరిత ఈ రెండింటికి అర్థాలు ఒకటే అభియుక్తానం వాళ్ళ యొక్క క్షేమాన్ని నేను కలిసి చూస్తాను అందుకే యోగము క్షేమం ఈ రెండు చూస్తారు ఎవరు భగవంతుడు మనకి క్షేమం చూడాలి యోగం చూడాలి కాబట్టి యోగం అంటే ఇక్కడ ఏమంటే మరి యోగం అంటే రెండు అర్థాలు అప్రాప్త ప్రాప్త యోగం ఏమి ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము ప్రాప్తం లేని దానిని భగవంతుడా నీ అనుగ్రహంతో ఇది మాకు ప్రాప్తం చేయమంటున్నానా లేదా ఇల్లు లేని వారు ఏమంటారు ఒక ఇల్లు నాకు ప్రసాదిస్తే చాలు అంటారు పెళ్లి కాని వాళ్ళు ఏమంటారు ఒక పెళ్లి ఇస్తే చాలు అంటాం పిల్లలు లేని వారు ఏమంటారు ఒక పిల్లని ఇస్తే చాలు అంటాం ఇవన్నీ అప్రాప్తం మనకి ప్రాప్తం కాని వల్ల ఇప్పుడు ఏమిటి ఆ ప్రాప్తం చేస్తారు ఎవరు చెప్పాలి భగవంతుడు ఇది యోగం అప్రాప్త ప్రాప్త కాబట్టి నేను వాళ్ళకి ఇస్తాను ఇచ్చి ఊరుకోను ఏమని ఆ ఇచ్చిన దాన్ని ఎలాగ అభివృద్ధి అవుతుందో ఆ క్షేమం కూడా చూస్తాను అర్థమైంది కదా ఏ లాభం చెట్టు వేసావు కదా అది 100 ఏళ్ళైనా చెట్టు లేకపోతే ఇంకేం లాభం రోజు విరిగిపోయింది నీళ్ళు దండగా అది కాకుండా ఆ చెట్టు వెంటనే 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాన్ని ఏ చెట్టుకి ఎంత టైమో అంత టైం వరకు వాడిపోకుండా బాగా పెంపొందించినట్టు మనకి కూడా ఆ క్షేమాన్ని చూస్తారు ఎవరు దీంతోనే ఊరుకోండి ఇంకోటి ప్రసాదిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక యోగాన్ని కల్పిస్తారు ఇంతకుముందు ఏమిటి అంటే ఏదో పరంపరలో అలాగా వెళ్ళిపోతూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పరంపరలో రావడం కష్టం కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా నేను ఒక పారాయణ మీదో లేదా ఒక పూజ మీదో
ఓ మంత్రం ఇప్పించి ఒక దీక్ష ఏదో ఏదో ఒకటి వాళ్ళకి యోగాన్ని ప్రసాదిస్తాడు. అర్థమైందా? అంటే అక్కడ యోగం అంటే ఒక బీజాన్ని వీరు అనమాట. మనకి కొంతమందికి ఒక భజన ఎందు మనస్సు సంకల్పం, ఒకరి పూజ ఎందు సంకల్పం, అలాగనే ఒకరి పారాయణ ఎందు సంకల్పం, ఇంకొకటి జపం ఎలా చేసుకోవాలో అని వాళ్ళకు జపమంత్రాన్ని చక్కగా ప్రసాదిస్తారు, ధ్యానాన్ని ప్రసాదిస్తారు. ఈ విధమైనగా మనకు రావడం ఇది యోగం. ఒకటి భౌతిక యోగం, రెండు మానసిక యోగం. అర్థమైంది కదా? ఇటువంటి యోగాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు. అది కూడా క్షేమం. క్షేమం అంటే ఆ తీసుకున్నటువంటిది సంవత్సరం ఒకసారి జపం చేయకుండా అదే ఇప్పుడు మార్పు చెప్పి మళ్ళీ సంవత్సరం ఇదే రోజు మార్పు చెప్తే వాళ్ళకి ప్రతి సంవత్సరం జపం చేసినట్టు ఉంటారు. అలా కాకుండా అర్థమైంది కదా? అది కూడా ఎల్లప్పుడూ కొన్ని ఇంట్లో ఇబ్బందులు వస్తే జపం మానేస్తాం. ఏం మానుతామంటే ఏది మానం, పూజ మానేస్తాం, ఇబ్బంది వస్తే దేవుడి గుడికి వెళ్ళడం మానేస్తాం, జపం మానేస్తాం, ఏమి ఎక్కడికైనా సేవకి అది మానేస్తాం. ఈ 4 తప్పేది మానతాం. స్నానం మానతామా? మానం. కొడుకు తినడం మానతామా? మానం. ఆఫీస్కి వెళ్ళడం మానతామా? అసలు మానం. అర్థమైంది కదా? ఏది మాత్రం చెప్పండి. ఏది మానం. ఏడు సాగుకి దొరికింది మానేస్తాం. ఏడు సాగుకు దొరికింది అదే. ఈ మధ్య నాకు చికాకుండా అన్ని మానేశానండి. తిండి మానేశాడు ఒకటి చెప్పడం, అది మానేసి తింటే ఒప్పుకోరు, తినమని పూజ మానేసి పోలేదు ఏమి దానికి ఏమి అంటారు, మనం ఇస్తారు మాట. తిండి మానేసి చూసుకో ఎక్కడ చచ్చిపోతాను భయం. అది చేస్తా కదా. అలా కాకుండా వాళ్ళకి నిరుత్సాహం రాకుండా ఉత్సాహం కలిగించే క్షేమాన్ని ఇస్తున్నారు అన్నాడు. ఎవరు? సీత చెప్పాడు. అనన్య చేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ చిత్యయుక్తస్య యోగినః అన్నాడు. ఇంకా నేను దొరకలేదు అందరూ ఇస్తున్నారు. నేను దొరుకుతానని చెప్తున్నాను. నేను దొంగన ఏమో దొరకప్పుడు ఎక్కడ దాగిపోతాను? నేను దొంగనైతే ఎక్కడో దాగిపోతాను, దొరకకుంటే ఎక్కడో ఉంటాను. నేను దొంగని కాదు కదా, అర్థమైంది కదా? నేను మీకు కనబడుకుంటే లేను కదా, మీ లోపటే ఉన్నాను కానీ మీరు అనుకుంటే కదా. ఏమే అందుచేత అనన్య చేత అన్యము కానీ చిత్తముందో ఎల్లప్పుడూ ఎవరైతే నన్ను చేస్తుంటారో వాడికి నేను ఎప్పుడూ ఇస్తాను, సీక్రెట్గా దర్శనిస్తాను. అందులో ఇస్తే లాభం లేదు. వాడికి నేను చూసుకుంటా, నేను వాడికి రోజు చూసుకుంటున్నా. అర్థమైందా? అది చెప్తున్నాడు. అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్య సహా అన్నాడు. ఎవడు మాం నన్ను నిత్య ఎల్లప్పుడూ స్మరతి భజించుతున్నాడో తస్యాహం అహం నేను తస్యా వానికి సులభ. అర్థమైందా? చాలా తేలిక. ఈ భగవంతుడు మనం అంటామా? ఏమే భగవంతుడు మనకి దాసుడైపోతున్నాడు. మొట్టమొదట దాసుడిగా మనం ఉంటే కొన్నాళ్ళు జీవితాంతూ దాసుడైపోతుంది. ఎవరు? ఆయన దాసుడిగా ఉన్నాడు మనకి తెలియదు. అందుచేత ఆయన చెప్తున్నాడు తస్యాహం సులభం. పంచక్రవర్తి దాన్ని తెచ్చేశాడు. సరే పేదవాడు కోరిక అన్నాడు. అంత ఇచ్చిన తర్వాత మొదటి అన్నాడు, నీకేదో మంచిగా ఏం అవసరం లేదు, అంత అయిపోయి సంవత్సరాలు ఇంకేం కోరుకుంటాను, ఇచ్చింది కోరుకునే అభిప్రాయం నాకు లేదు, దానం ఇచ్చేసి మళ్ళీ ఏం కోరుకుని బాగుంటుంది. ఇప్పుడు నీకు ఇచ్చేసా 4 పళ్ళు, 2 పళ్ళు ఏమన్నా ఏం బాగుంటుంది చెప్పండి. అలా ఉంది మీ అడిగింది కదా, ఎవరు అసలు సంగతి తీసుకొని కదా. అయినా అడిగాక వాడు కోరుకుంటున్నాను, నా పాత్ర లోకంలో ఎల్లప్పుడు నువ్వు అక్కడే ఉండి నా రోజు దర్శనం ఎల్లప్పుడు ఇవ్వాలన్నాడు. ఇంకేం చేసి సచ్చిపెట్టించాడు. ఎవరు? అక్కడే కాపలా. ఆయన తెల్లారు లేవగానే ఆయన దాన్ని అది అందుచేత ఈ ప్రకారంగా మరి చక్కగా అది ఈ విధంగా ఈ భగవద్గీత మహత్తరమైన గ్రంథం. ఎంతమంది జీవితున్నా ముందు పోతుంది ఏముంటుంటుంది అందులో
చదివేవారికి ఇది చేత అయిపోయిందండి. ఈ ప్రకారంగా మనందరం కూడా ఈ యొక్క సత్కర్మిష్ఠుడి, భగవద్భక్తుడి, ఆత్మజ్ఞాన సంపన్నుడి, ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడి ఈ చాతుర్మాస్య మహాత్ముని ఫలాన్ని ఇందిరాభివృద్ధి చెంది అందరూ ఆత్మజ్ఞానుడే తాము ఆనందంతో విలసిల్లుదురు గాక. అటువంటి శక్తి అమ్మవారించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.